అతను అన్న దాంట్లో తప్పేం లేదు, స్మెల్ అయితే అదిరిపోతుంది. రైస్ చూసినావా పొడి పొడిగా ఎంత బాగా ఉడికినాదో. అవును, అన్నమే ఇట్ట ఉడుకుంటే ముక్క ఎట్ట ఉడుకుండాలి. అన్నా చూస్తావా చికెన్ ముక్క హల్వా ముక్క మాదిరి ఎట్టా ఉండదు. అవునరా. ఏమంతా చూస్తా ఉండవు, తింటావా? అరే లాగేస్తా ఉండదు. మేము వండిన బిర్యానీ నువ్వెందుకు తింటావు లేత? అన్నా నువ్వు తింటావా? ఇంత కమ్మని బిర్యానీ అడక్కపోయినా తింటారు. నువ్వు అడిగాక అసలు తినకుండా ఎలా ఉంటాను? పెట్టు పెట్టు. పట్టు. నీకేనా? ఈ ముద్దకైనా మా ఎత్త నోట్లోకి పోయి అదృష్టం ఉండదో లేదో. పెట్టు. ఇదిగో పట్టు, నిన్నే పట్టు. రేయ్, నాకు చెప్పకుండా బిర్యానీ చేసుకుని తింటున్నారేంట్రా మీరు? తినద్దని ఊరు చెప్పినారా? కూర్చో కూర్చో. త్వరగా పెట్టు. ఇప్పుడే కడుపు నిండా అన్నం తిన్నా కానీ మళ్ళీ ఆకలేస్తుందిరా. పెట్టు. అత్త ఏంది, ఏం చేసినా తినవా? అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త తిను. తినత్తా ప్లీజ్ అత్తా, తినత్తా. చూస్తారేంట్రా? సూపర్ గా చేశాడత్తా, అదిరిపోయింది. అత్త ప్లీజ్ అత్త. ప్లీజ్ అత్తా తినత్తా. అత్త ప్లీజ్ అత్త. అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త, నువ్వు తినకపోతే నేను తిన్ను. తింటానులే కానీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతసేపు ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? అయినా ఇంత బాగా చేసినవేంద్రా? మరి నీ అల్లుడు అనుకుంటే ఏమనుకున్నావు? తిను. దా తినరా నాన్న. బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం.